చూద్దామా? దీనికి ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత నిమ్మరసం, పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మోటాలు, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 1 ఎల్లుల్లిపాయ కట్ చేసుకోవాలి. అలానే చెక్క, లవంగం. కుక్కర్ లేదు కాబట్టి ఇండక్షన్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అలానే దాంట్లో పోపు దినుసులు వేసేసి ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసాక 2 to 3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేస్తే ఫ్రెండ్స్ మనం గ్యాస్ మీద చేయట్లేదు, ఇండక్షన్ మీద చేస్తున్నాం. కుక్కర్ లేదు కాబట్టి అయినా బ్యాచిలర్స్ దగ్గర ఏముంటాయి, ఉన్న వాటిలలో సెట్ చేసుకోవాలి అంతేగా. అలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నాక అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే టమోటా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేయాలి. 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఎలానో మన దగ్గర కుక్కర్ లేదు కాబట్టి ఫ్రై చేసుకోవాలి. అలానే మటన్ లో మనకు ఎంత వాటర్ సరిపోతుందో, ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని 20 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి. వాటర్ వేసాం కాబట్టి అందులో ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకొని తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. వేసేసుకొని 20 మినిట్స్ మూత వేసాక మనం కడాయిలో చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో లేదు కాబట్టి ఒక 20-30 మినిట్స్ బాగా కుక్ అయ్యేలాగా ఉడికించాలి. ఉడికిందా లేదా చూసుకొని ఉడికిన తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా, మటన్ మసాలా వేసి లో ఫ్లేమ్ లో 2-3 మినిట్స్ ఉడికించాలి. ఉడికిన తర్వాత 2-3 మినిట్స్ బాగా కలపాలి. కలిపిన తర్వాత అందులోనే కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టేస్తే